పాల్గొన మాసంలో ఎవరైనా సరే శివలింగానికి గంధం కలిపిన నీళ్లతో గనక జమ్మి పూలతో పూజించినట్లయితే అద్భుతమైనటువంటి సామ్రాజ్య అధికారం కలుగుతుందని. అంటే మన భాషలో చూసుకోవాలంటే మంచి మంచి ప్రమోషన్‌లొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందని. వృత్తిపరంగా టాప్ పొజిషన్‌కి వెళ్ళాలి అంటే పాల్గొన మాసంలో గంధం కలిపినటువంటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో అభిషేకం చేయాలి, పూజించాలి. అలాగే పాల్గొన మాసంలో ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి పాలతో నైవేద్యం పెడితే దాన్ని పయోవ్రతం అంటారనమాట. సో, ఇది చాలా విశేషంగా ధనలాభం కలుగుతుందని చెప్తారు. ఫాల్గుణ మాసంలో అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా కూడా జాతక దోషాలన్నీ తొలగిపోయి సమస్త శుభాలన్నీ కూడా సిద్ధింపజేస్తుందని చెప్తున్నారు. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి నాడు పుత్ర గణపతి వ్రతము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి. ఈ పుత్ర గణపతి వ్రతం చాలా శక్తివంతమైనది. చాలా మందికి ఆడపిల్లలు, మగపిల్లలు అసలు వంశద్వారకం ఉండడు. పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు చాలా మందుంటారు. ఖచ్చితంగా పిల్లలు పుట్టాల్సిందే మాకు అంటే, అంటే ఈ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి రోజున ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలి. ఈ పుత్ర గణపతి వ్రతం ఎలా చేయాలంటే పాల్గొన శుక్ల చవితి రోజు మీ ఇంట్లో పూజ గదిలో పూజా పీఠం మీద తమలపాకు ఉంచి, ఆ తమలపాకు మీద పంచలోహాలతో చేసినటువంటి గణపతిని గాని, వెండితో చేసిన గణపతిని గాని, రాగితో చేసిన గణపతిని గాని, లేదా మట్టితో చేసిన గణపతి అయినా పర్లా. ఆవు పేడతో చేసిన గణపతి అయినా పర్లా. శ్వేతార్ధ గణపతి. తెల్ల జిల్లేడు నుంచి తీసుకున్న గణపతిని గాని ఏర్పాటు చేయాలి. ఆ గణపతికి గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యం పంచోపచారాలు పూజ చేయాలి దాంతో. తమలపాకు మీద ఉంచినటువంటి ఆ గణపతికి పూజ చేసేటప్పుడు ఓం గం పుత్ర గణాధిపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 20 సార్లు చదవాలి. ఓం గం పుత్ర గణాధిపతయే నమః అనేటువంటి మంత్రాన్ని 20 సార్లు చదవాలి. ఆ గణపతికి అటుకులు, కుడుములు నైవేద్యం బెల్లంగా పెట్టాలి. దీన్ని పుత్ర గణపతి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేటప్పుడు ఎవరైనా సరే తెల్లటి వస్త్రాలు ఖచ్చితంగా ధరించుండాలి. ఆడవాళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుట్టాలి అంటే పాల్గొన శుక్ల చవితి రోజు తమలపాకు మీద ఏదో ఒక రూపుని ఉంచి గణపతి రూపుని పంచోపచారాలతో పూజ చేయాలి. అట్లాగే అటుకులు, బెల్లం ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. తెల్ల వస్త్రాలు ఖచ్చితంగా ధరించి పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు కూడా జిల్లేడు పూలతో, గన్నేరు పూలతో గణపతిని పూజించండి. దానివల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలాగే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా ముఖ్యం. పూజ పూర్తయిపోయిన తర్వాత 8 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు నైవేద్యం పెట్టినటువంటి మీరు ఏదైతే ఇక్కడ ఈ పుత్త గణపతి వ్రతంలో అటుకులు, బెల్లం నైవేద్యం పెట్టారో దీన్ని 8 సంవత్సరాల కంటే వయసున్నటువంటి మగ లేదా ఆడపిల్లలకి ఈ ప్రసాదాన్ని మీరు నైవేద్యంగా పంచాల్సుంటది. దానివల్ల ఖచ్చితంగా కొన్ని నెలల్లోనే మీ కడుపు పండుతుందని, పిల్లలు పుడతారు అనేసి రహస్య శాస్త్ర గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.